బ్రేకింగ్ న్యూస్ సత్యవేడు టీడీపీలో ముదిరిన విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ పార్టీ నాయకత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. ఎన్నికల్లో తాము ఖర్చు చేసిన డబ్బును తిరిగిచ్చేస్తే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలోని వారే తన తండ్రిపై కుట్రలు చేస్తున్నారని, దళిత ఎమ్మెల్యేను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. గౌరవం లేని చోట ఉండడం వృధా అని అన్నారు. పార్టీ పరంగా నేను నారాయణవనంలో నేను ఒకడే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు అన్నం తినలేదు, ఒక పూట అన్నం తింటా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్క లాంటి వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువలన నేనేం చెప్తున్నా అంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు అమ్మి మా అందరికీ మాకు ఖర్చు చేసినటువంటి సహాయం చేసినటువంటి అందరికీ అప్పు తీసుకోము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చినాము, అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు చేసినాము. ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈరోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకెందుకు ఏం గౌరవం ఉంది? అదర్ క్యాస్ట్ వాళ్ళని మీరు కోఆర్డినేటర్గా పెట్టారు. అదర్ క్యాస్ట్ వాళ్ళని మీరు సత్యాన్ని నిలబెట్టగలరా? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు కోఆర్డినేటర్గా పెట్టలేదు? ఒక ఎస్సీని ఎందుకు మీరు ఇన్ఛార్జిగా పెట్టలేదు? ఆ రిజర్వేషన్ ఇచ్చిన దేవుడు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి దానికి ఏం విలువ ఉంది? ఇదేనా అంబేద్కర్ రాసినటువంటి చట్టంలో దళితులకు మాకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా?